హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ 4G ఎడ్యుకేషన్. మీరు కనుక మా 4G ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము ఆర్ఆర్బీ ఎన్టీబీ CBT2కి మరియు గ్రూప్ డీకి ఆన్లైన్లో మాక్ టెస్ట్లు అనేవి కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఈ మాక్ టెస్ట్లు వచ్చేసరికి ఎవరైతే మీరు ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 5 మధ్య తీసుకుంటారో వారికి ఫైనల్ ఎగ్జామ్లో కనుక కనీసం 10 బిట్లు కనుక మేము కండక్ట్ చేసిన మాక్ టెస్ట్ సిరీస్లోని జనరల్ అవేర్నెస్లోని క్వశ్చన్స్లో నుంచి కానీ లేదా మేము ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ నుంచి కనుక రాకపోతే మీరు పే చేసిన అమౌంట్ అనేది రీఫండ్ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి చూస్తూనే ఉండండి. ఎవరైతే మాక్ టెస్ట్ సిరీస్ తీసుకుంటారో ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 5 మధ్య వారు రాసే ఫైనల్ ఎగ్జామ్లో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ CBT2 ఫైనల్ ఎగ్జామ్లో కనుక కనీసం జనరల్ అవేర్నెస్ నుంచి మేము కండక్ట్ చేసిన మాక్ టెస్ట్ సిరీస్ నుంచి 10 బిట్లు కనుక రాకపోతే మీరు పే చేసిన అమౌంట్ అనేది రీఫండ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇంకెవరైతే మాక్ టెస్ట్ సిరీస్ తీసుకోవాలో కంపల్సరీగా మాక్ టెస్ట్ సిరీస్ తీసుకోండి. లింక్స్ అండ్ అన్నీ కూడాను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక ఈ వీడియోలో మనం జనవరి నుండి మార్చి వరకు జరిగిన కరెంట్ అఫైర్స్లోని ఇంపార్టెంట్ బిట్స్ని చూద్దామండి. ఈ వీడియోలో మనం పార్ట్ 1లో కేవలం 50 బిట్లు మాత్రమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పార్ట్ 2లో ఇంకొక 50 బిట్లు ప్రొవైడ్ చేస్తున్నామండి. ఎందుకంటే మీకు లెంతీ వీడియో అంటే ఎక్కువ మంది చూడట్లేదు కాబట్టి దీన్ని 2 షార్ట్ వీడియోస్ కింద మనం కన్వర్ట్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసిన టాపిక్స్ వచ్చేసరికి స్పోర్ట్స్, అవార్డ్స్, ఈ టాపిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది బిట్స్ అనేవి. ఇక సెకండ్ పార్ట్లో వచ్చేసరికి బడ్జెట్, అదేవిధంగా బుక్స్ అండ్ ఆధార్స్, స్కీమ్స్, స్టేట్ అండ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ వాటి మీద మీకు పార్ట్ 2లో ఎక్కువ బిట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ 2 వీడియోలు చూడండి, ఇవన్నీ కూడా మీకు బెనిఫిట్ అవ్వడం జరుగుతుంది. ISFR నివేదిక 2021 ప్రకారం భారతదేశంలో మొత్తం అటవీ విస్తీర్ణం ఎంత? గుర్తుపెట్టుకోండి, ఓన్లీ అటవీ విస్తీర్ణం మాత్రం అడిగారు కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి 21.71 అండి. గుర్తుపెట్టుకోండి, మొత్తం అటవీ విస్తీర్ణం వచ్చేసరికి 21.71. అదేవిధంగా ట్రీ కవర్ వచ్చేసరికి చెట్ల విస్తీర్ణం వచ్చేసరికి అటవీ కాకుండా బయట ఉన్న చెట్ల శాతం వచ్చేసరికి 2.9 అండి. ఈ రెండు కలిపితే అటవీ మరియు చెట్ల విస్తీర్ణం వచ్చేసరికి భారతదేశంలో మొత్తం 24.62. కేవలం అటవీ విస్తీర్ణం వచ్చేసరికి 21.71 అండి. అదేవిధంగా అటవీ మరియు చెట్ల విస్తీర్ణం మొత్తం కలిపితే 24.62. ఇదేవి కాకుండా మనకి 2019లో మనకి ISFR నివేదిక 16 రావడం జరిగింది. 2021లో 17వ నివేదిక రావడం జరిగిందండి. ఈ 16వ నివేదిక కంటే 17వ నివేదికలో ఆంధ్రప్రదేశ్ అనేది అత్యధిక శాతం అటవీ విస్తీర్ణను పెంచుకోవడం జరిగింది. 2019తో పోలిస్తే 2021కి అత్యధికంగా అటవీ విస్తరణ పెరిగిన రాష్ట్రం వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ అండి. ఇక జియోగ్రాఫికల్ ఏరియాగా చూసుకున్నట్టయితే అత్యధికంగా అడవులు కలిగి ఉన్న రాష్ట్రం వచ్చేసరికి మధ్యప్రదేశ్, అందరికీ తెలిసిందే. ఇక అత్యధిక శాతం అడవులను కలిగి ఉన్న రాష్ట్రం వచ్చేసరికి మిజోరాం అండి. గుర్తుపెట్టుకోండి, అత్యధిక శాతం అడవులు కలిగి ఉన్న రాష్ట్రం వచ్చేసరికి మిజోరాం అండి. అదేవిధంగా అత్యధికంగా లార్జెస్ట్ ఏరియా వైజ్గా చూసుకుంటే అత్యధికంగా అడవులు కలిగి ఉన్న రాష్ట్రం వచ్చేసరికి మధ్యప్రదేశ్ అండి. అత్యధికంగా అడవులు కలిగి ఉన్న రాష్ట్రం వచ్చేసరికి మధ్యప్రదేశ్, అత్యధిక శాతం అడవులు కలిగి ఉన్న రాష్ట్రం వచ్చేసరికి మిజోరాం అండి. ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ బిట్లోకి వెళ్తే బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఫిబ్రవరి 8, 2022 నాటికి ఏషియాలో అత్యంత ధనవంతుడు ఎవరు? గుర్తుపెట్టుకోండి, మనం ఎక్కువగా ముఖేష్ అంబానీ పేరంట ముఖేష్ అంబానీ పెడతాం, కానీ బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఫిబ్రవరి 8, 2022 నాటికి ఏషియాలో అత్యంత ధనవంతుడు వచ్చేసరికి గౌతమ్ అదానీ అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి గౌతమ్ అదానీ, వీళ్ళు ఇచ్చిన ఇండెక్స్ ప్రకారం. అదేవిధంగా ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు వచ్చేసరికి ఎలాన్ మస్క్ అండి. గుర్తుపెట్టుకోండి, ఎలాన్ మస్క్. ఎవరి ప్రకారం? బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. 2021-22 ఇండియన్ సూపర్ లీగ్ సీజన్ను ఏ ఇండియన్ ఫుట్బాల్ క్లబ్ గెలుచుకుంది? ఆన్సర్ వచ్చేసరికి హైదరాబాద్ FC అండి. FC అంటే ఫుట్బాల్ క్లబ్ అని అర్థం. అదేవిధంగా రన్నరప్ వచ్చేసరికి కేరళ బ్లాస్టర్స్ అండి. ఈ రెండే కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ దీని నుంచి అడగవచ్చు. అంటే మీకు టేబుల్ టాపర్ ఎవరు? దాన్ని టేబుల్ టాపర్ని సీల్డ్ విన్నర్ అంటారు. టేబుల్ టాపర్ వచ్చేసరికి జంషెద్పూర్ FC అండి. గుర్తుపెట్టుకోండి, టేబుల్ టాపర్ వచ్చేసరికి జంషెద్పూర్ FC. ఇక నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. IPLలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడు ఎవరు? IPLలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి డ్వాన్ బ్రావో అండి. డ్వాన్ బ్రావో కంటే ముందు లసిత్ మలేగా అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడుగా ఉండేవాడు. తనని
డాన్ బ్రావో వచ్చేసరికి ఈ ఐపీఎల్ సీజన్లో బ్రేక్ చేయడం జరిగింది, తను దాటి ముందుకు వెళ్ళడం జరిగింది. కాబట్టి ఐపీఎల్ అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడు వచ్చేసరికి డాన్ బ్రావో అండి. ఇక నెక్స్ట్ బిట్లోకి వెళ్తే, ఇస్రో 2022లో తన మొదటి ప్రయోగంలో ఏ భూ పరిశీలన ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది? ఇస్రో 2022లో తన మొదటి ప్రయోగంలో ఏ భూ పరిశీలన ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది? ఆన్సర్ వచ్చేసరికి EOS-4 అండి. EOS అంటే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అని గుర్తుపెట్టుకోండి. EOS అంటే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. ఏ రాకెట్ ద్వారా ప్రయోగించిందంటే PSLV-C52 రాకెట్ ద్వారా ప్రయోగించడం జరిగింది. ఎక్కడి నుంచి ప్రయోగించిందంటే సతీష్ ధావన్ స్పేస్ స్టేషన్ నుంచి ప్రయోగించడం జరిగింది. సతీష్ ధావన్ స్పేస్ స్టేషన్ ఎక్కడ ఉందండి? మనకి శ్రీహరికోటలో ఉండడం జరిగింది. నెల్లూరులోని శ్రీహరికోటలో ఉండడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ బిట్ వచ్చేసరికి 94వ అకాడమీ అవార్డ్స్లో ఉత్తమ నటుడు అవార్డు ఎవరు గెలుచుకున్నారు? 94వ అకాడమీ అవార్డ్స్లో ఉత్తమ నటుడు అవార్డు ఎవరు గెలుచుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి విల్ స్మిత్ అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి విల్ స్మిత్. కింగ్ రిచర్డ్ సినిమాకి గాను విల్ స్మిత్కి 94వ అకాడమీ అవార్డ్స్లో ఉత్తమ నటుడు అవార్డు అనేది రావడం జరిగింది. ఇక మిగతా అవార్డుల గురించి చూద్దాము. మొత్తం అవార్డ్స్లో అత్యధిక అవార్డులు గెలుపొందిన మూవీ వచ్చేసరికి డ్యూన్ అండి. డ్యూన్ అనే సినిమాకి మొత్తం 6 అకాడమీ అవార్డ్స్, అకాడమీ అవార్డ్స్ అంటే ఆస్కార్ అవార్డ్స్ అండి, 6 అకాడమీ అవార్డ్స్ రావడం జరిగింది. అదేవిధంగా సెకండ్ వచ్చేసరికి కోడా సినిమాకి 3 అకాడమీ అవార్డ్స్ అనేవి రావడం జరిగింది. ఇక ది పవర్ ఆఫ్ ది డాగ్ అనే సినిమాకి మొత్తం 12 అకాడమీ అవార్డ్స్కి నామినేట్ అవ్వడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. అత్యధికంగా ది పవర్ ఆఫ్ ది డాగ్ అనే సినిమా 12 ఆస్కార్ అవార్డ్స్ లేదా అకాడమీ అవార్డ్స్కి నామినేట్ అవ్వడం జరిగింది. ఇక బెస్ట్ యాక్టర్ వచ్చేసరికి కింగ్ రిచర్డ్ మూవీకి కాను విల్ స్మిత్ అండి. అదేవిధంగా బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వచ్చేసరికి ది ఐస్ ఆఫ్ టామీ ఫే సినిమాకి కాను జెసికా క్రిస్టన్ అండి. జెసికా క్రిస్టన్కి బెస్ట్ యాక్టర్ అవార్డ్స్ రావడం జరిగింది. అదేవిధంగా బెస్ట్ పిక్చర్ అవార్డు వచ్చేసరికి కోడా అండి. బెస్ట్ పిక్చర్ వచ్చేసరికి కోడా మూవీ అండి. అదేవిధంగా బెస్ట్ డైరెక్టర్ వచ్చేసరికి జాన్ క్యాంప్మన్ అండి. ది పవర్ ఆఫ్ ది డాగ్ సినిమాకి గాను, ది పవర్ ఆఫ్ ది డాగ్ సినిమాకి గాను బెస్ట్ డైరెక్టర్ అవార్డు వరకు వచ్చిందండి, జాన్ క్యాంప్మన్కి రావడం జరిగింది. అదేవిధంగా బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే వచ్చేసరికి బెల్ఫాస్ట్ అండి. బెల్ఫాస్ట్ సినిమాకి బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే అవార్డు వచ్చేసరికి కోడా మూవీకి రావడం జరిగిందండి. బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే అవార్డు వచ్చేసరికి ఏ మూవీకి వచ్చిందంటే కోడాకి రావడం జరిగింది. ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ అవార్డ్స్ అనేవి. మిగతా అవార్డ్స్ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022లో పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్న ఆటగాడు ఎవరు? ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022లో పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్న ఆటగాడు ఎవరు? మొత్తం మనకి టెన్నిస్లో 4 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ఉంటాయండి. ఈ 4 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. వాటిని ఒకసారి క్రోనలాజికల్ ఆర్డర్గా చూద్దాం. అంటే ప్రతి సంవత్సరం అవి జరిగే టైం బట్టి వరుస క్రమం చూద్దామండి. ఆస్ట్రేలియన్ ఓపెన్ వచ్చేసరికి మనకి ఫస్ట్ జరగడం జరుగుతుంది, దాని తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ జరుగుతుందండి, దాని తర్వాత వింబుల్డన్ జరుగుతుంది, చివరిగా వచ్చేసరికి US ఓపెన్ అనేది జరగడం జరుగుతుంది. ఈ 4 కూడా ఇంపార్టెంట్. అయితే ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022లో పురుషుల సింగిల్స్ టైటిల్ ఎవరు గెలుచుకున్నారంటే రఫెల్ నాడల్ గెలుచుకోవడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022 ఎవరు గెలుచుకున్నారంటే రఫెల్ నాడల్ గెలుచుకోవడం జరిగింది. రఫెల్ నాడల్ వచ్చేసరికి స్పెయిన్ క్రీడాకారుడు అండి. తను ఈ టైటిల్ గెలుచుకోవడం ద్వారా పురుషుల సింగిల్స్లో అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుపొందిన క్రీడాకారుడుగా అవతరించడం జరిగింది. మొత్తం రఫెల్ నాడల్ వచ్చేసరికి 21 గ్రాండ్ స్లామ్ టైటిల్ను గెలుచుకోవడం జరిగింది. ఇక రఫెల్ నాడల్ ఫైనల్లో ఎవరిని ఓడించాడంటే డానియల్ మెడ్వెడేవ్ను ఓడించడం జరిగింది. డానియల్ మెడ్వెడేవ్ వచ్చేసరికి రష్యా ఆటగాడు. ఇక అత్యధిక గ్రాండ్ స్లామ్ను గెలుచుకున్న క్రీడాకారుడు కానీ క్రీడాకారిణి కానీ ఎవరైనా అడిగితే మార్గరెట్ కోర్ట్ అండి. మార్గరెట్ కోర్ట్ వచ్చేసరికి మొత్తం 24 గ్రాండ్ స్లామ్ టైటిల్లను గెలుచుకోవడం జరిగింది. తర్వాత సెరెనా విలియమ్స్ వచ్చేసరికి 23 గ్రాండ్ స్లామ్ టైటిల్లను గెలుచుకోవడం జరిగింది. అయితే వీళ్ళిద్దరూ కూడా లేడీస్ అండి. పురుషులలో అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుచుకున్న క్రీడాకారుడు వచ్చేసరికి ప్రజెంట్ రఫెల్ నాడల్. రఫెల్ నాడల్ వచ్చేసరికి 21 గ్రాండ్ స్లామ్ టైటిల్లను గెలుచుకోవడం జరిగింది. 2022 వింటర్ ఒలింపిక్స్ గేమ్స్లో అత్యధిక పథకాలు సాధించిన దేశం ఇది. 2022 వింటర్ ఒలింపిక్స్ గేమ్స్లో అత్యధిక పథకాలు సాధించిన దేశం ఏది? ఆన్సర్ వచ్చేసరికి నార్వే అండి. నార్వే మొత్తం 37 పథకాలను సాధించడం జరిగింది ఈ వింటర్ ఒలింపిక్స్ 2022లో. అదేవిధంగా జర్మనీ వచ్చేసరికి 27 పథకాలతో 2వ స్థానంలో ఉంది. చైనా వచ్చేసరికి 15 పథకాలతో 3వ స్థానంలో ఉండడం జరిగింది. భారతదేశం వచ్చేసరికి ఈ వింటర్ ఒలింపిక్స్లో ఒక్క మెడల్ కూడా సాధించడం లేదు.
అదేవిధంగా భారతదేశం నుంచి ఈ వింటర్ ఒలింపిక్స్లో పాల్గొన్న ఏకైక క్రీడాకారుడు వచ్చేసరికి ఆరిఫ్ ఖాన్ వచ్చేసరికి ఏ క్రీడలో ప్రావీణ్యులు అంటే స్లాలమ్స్ అండి, గుర్తుపెట్టుకోండి. ఆరిఫ్ ఖాన్ వచ్చేసరికి 2022 వింటర్ ఒలింపిక్స్లో భారతదేశానికి స్లాలమ్ అనే గేమ్లో ప్రాతినిధ్యం వహించడం జరిగింది. ఈ వింటర్ ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయండి? 2022 వింటర్ ఒలింపిక్స్ వచ్చేసరికి ఎక్కడ జరిగాయి? బీజింగ్లో జరగడం జరిగిందండి. ఎక్కడ జరిగాయి? చైనాలోని బీజింగ్లో జరగడం జరిగింది. ఈ 2022లో జరిగిన వింటర్ ఒలింపిక్స్ వచ్చేసరికి 24వ ఒలింపిక్ క్రీడలు అండి. నెక్స్ట్ 25వ ఒలింపిక్ క్రీడలు, నెక్స్ట్ ఒలింపిక్ క్రీడలు వచ్చేసరికి ఎక్కడ జరుగుతున్నాయంటే ఇటలీలోని మిలాన్లో జరగడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఒలింపిక్ క్రీడలు వచ్చేసరికి ఎప్పుడు జరుగుతున్నాయంటే 2026లో ఇటలీలోని మిలాన్లో జరగడం జరుగుతుంది, మిలాన్లో. ఇక నెక్స్ట్ బిట్ వచ్చేసరికి 2022 ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్ను ఏ జట్టు గెలుచుకుంది? అండర్-19 ప్రపంచ కప్నే కాదండి, అండర్-19 ఏషియా కప్ను కూడా భారతదేశం గెలుచుకోవడం జరిగింది. 2 బిట్లు ఒకటే ఆన్సర్ చదువుతున్నాను. 2022 ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్ను, అదేవిధంగా ఏషియా కప్ను రెండింటిని కూడా భారతదేశం గెలుచుకోవడం జరిగింది. ప్రపంచ కప్లో ఫైనల్లో భారతదేశం ఇంగ్లాండ్ను ఓడించి ప్రపంచ కప్ గెలుచుకుందండి. అదేవిధంగా ఏషియా కప్లో భారతదేశం శ్రీలంకను ఓడించి ఏషియా కప్ను ఫైనల్లో గెలుచుకోవడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఫైనల్లో ఇండియా ఏ జట్లతో తలపడింది అని అడగవచ్చు. ప్రపంచ కప్లో వచ్చేసరికి అండర్-19 ప్రపంచ కప్లో ఇంగ్లాండ్తో తలపడింది. అదేవిధంగా ఏషియా కప్లో ఫైనల్లో వచ్చేసరికి శ్రీలంకతో తలపడిందండి. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. ప్రిజ్కర్ ప్రైజ్ 2022 గెలుచుకున్నది ఎవరు? ప్రిజ్కర్ ప్రైజ్ వచ్చేసరికి మనకి ఆర్కిటెక్చర్ రంగాలు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని మొట్టమొదటిసారిగా ఒక ఆఫ్రికన్ గెలవడం జరిగిందండి. తన పేరు వచ్చేసి ఫ్రాన్సిస్ కేరే అండి. ఫ్రాన్సిస్ కేరే వచ్చేసరికి ప్రిజ్కర్ ప్రైజ్ గెలుచుకున్న మొట్టమొదటి ఆఫ్రికన్. ఇది ఏ రంగానికి సంబంధించిందంటే ఆర్కిటెక్చర్కి సంబంధించిన ప్రైజ్ అండి. 2022లో పురుషుల విభాగంలో స్పోర్ట్స్ స్టార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరు గెలుచుకున్నారు? 2022లో పురుషుల విభాగంలో స్పోర్ట్స్ స్టార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి గెలుచుకున్నారు? ఆన్సర్ వచ్చేసరికి నీరజ్ చోప్రా అండి. నీరజ్ చోప్రా వచ్చేసరికి భారతదేశం తరపున 2021 ఒలింపిక్స్లో జావెలిన్ త్రోలో పాల్గొనడం జరిగింది. జావెలిన్ త్రోలో భారతదేశానికి ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగిందండి. అదేవిధంగా ఉమెన్స్లో మహిళల విభాగంలో మీరాబాయి చానుకి స్పోర్ట్స్ స్టార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రావడం జరిగింది. మీరాబాయి చాను కూడాను 2021 ఒలింపిక్స్లో భారతదేశానికి వెయిట్ లిఫ్టింగ్లో సిల్వర్ మెడల్ తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చేసరికి ఇండివిజువల్ కేటగిరీలో లవ్లీనా బార్గన్కి రావడం జరిగిందండి. లవ్లీనాకి వచ్చేసరికి బాక్సింగ్ క్రీడాకారిణి. అదేవిధంగా పారా అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ ఫీమేల్ వచ్చేసరికి అవానీ లకారాకి రావడం జరిగిందండి. ఇక లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చేసరికి ఫార్మర్ హాకీ కెప్టెన్ అయిన అజిత్ పాల్ సింగ్కి రావడం జరిగింది. ఫార్మర్ హాకీ కెప్టెన్ అజిత్ పాల్ సింగ్కి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేది రావడం జరిగింది. ఇక నెక్స్ట్ బిట్లోకి వెళ్తే భారతదేశంలో మొత్తం ఎన్ని రామ్సర్ సైట్లు ఉన్నాయి? భారతదేశంలో మొత్తం ఎన్ని రామ్సర్ సైట్లు ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 49 అండి. ప్రజెంట్ మార్చికి వచ్చేసరికి మార్చ్ ఎండింగ్కి భారతదేశంలో మొత్తం 49 రామ్సర్ సైట్లు ఉండడం జరిగింది. ఇక నెక్స్ట్ బిట్లోకి వెళ్ళే ముందు రామ్సర్ సైట్ గురించి మనం ఒక డీటెయిల్ వీడియో చేయడం జరిగిందండి. ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియో చూడండి, మీకు మొత్తం రామ్సర్ సైట్ సంబంధించిన మ్యాటర్ మొత్తం ఉండడం జరుగుతుంది. అది వచ్చేసరికి డిసెంబర్ ముందు చేశాము కాబట్టి మీకు అక్కడ 47 రామ్సర్ సైట్లు ఉంటాయి మొత్తం. కాకపోతే ఇప్పుడు మార్చికి 2 రామ్సర్ సైట్లు యాడ్ అవ్వడం జరిగింది కాబట్టి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉండదు, చూడండి. మీలో ఇంకా ఎవరైతే మాక్ టెస్ట్ సిరీస్లు తీసుకోలేదో కంపల్సరీగా మాక్ టెస్ట్ సిరీస్ అని తీసుకొని రాయండి. ఎవరైతే మాక్ టెస్ట్లు అనేవి ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 5 మధ్య తీసుకుంటారో వారికి ఫైనల్ ఎగ్జామ్లో కనుక మేము కండక్ట్ చేసే ఆర్ఆర్బీ ఎన్టీపీ CBT2 మాక్ టెస్ట్ సిరీస్ నుంచైనా కానీ, లేదంటే ఒకవేళ గ్రూప్ డి ప్రిపేర్ అయితే గ్రూప్ డి మాక్ టెస్ట్ సిరీస్లోంచైనా కానీ ఫైనల్ ఎగ్జామ్లో 10 బిట్లు కనుక రాకపోతే మీరు పే చేసిన అమౌంట్ అనేది రీఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కేవలం జనరల్ అవేర్నెస్ విభాగంలోనే మేము ఇచ్చిన క్వశ్చన్స్ నుంచైనా కానీ, లేదంటే మేము ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ నుంచైనా కానీ మీకు 10 బిట్లు కనుక రాకపోతే మీరు పే చేసిన అమౌంట్ అనేది రీఫండ్ చేయడం జరుగుతుంది. ఇక గ్రూప్ డికి వచ్చేసరికి జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ సెషన్ మొత్తం 45 బిట్లకు గాను 10 బిట్లు మేము ఇచ్చిన క్వశ్చన్ల నుంచి కానీ ఎక్స్ప్లెనేషన్ నుంచి కానీ మీకు రాకపోతే మీరు పే చేసిన అమౌంట్ అనేది రీఫండ్ ఇవ్వడం జరుగుతుందండి. ఇంకా ఎవరైతే మాక్ టెస్ట్ సిరీస్ తీసుకోవాలో కంపల్సరీ మాక్ టెస్ట్ సిరీస్ తీసుకోండి. మన యాప్ అదే వెబ్సైట్ సంబంధించిన లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఆ లింక్స్ ద్వారానే మీరు వెళ్ళవచ్చు, లేదంటే గూగుల్లోకి వెళ్ళి 4G ఎడ్యుకేషన్ అని టైప్ చేసినా కానీ మీకు వెబ్సైట్ రావడం జరుగుతుంది. ఆ వెబ్సైట్లో లాగిన్ అయినా మీరు ఎగ్జామ్స్ అనేది రాసుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే మా 4G ఎడ్యుకేషన్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి, ఆ కాంటాక్ట్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. బెఫ్టా 2021 అవార్డు గెలుచుకున్న చిత్రం ఏది?
బ్రిటిష్ అకాడమీ ఫిలిం అవార్డు 2021 గెలుచుకున్న చిత్రం ఇది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ది పవర్ ఆఫ్ ది డాగ్ అండి. ది పవర్ ఆఫ్ ది డాగ్కి బెఫ్టా అవార్డు రావడం జరిగింది. ఒకసారి ఆస్కార్కి ఏమొచ్చిందంటే ఆస్కార్కి కోడా సినిమాకి గాను బెస్ట్ ఫిలిం అవార్డు రావడం జరిగింది. బెఫ్టాలో వచ్చేసరికి ఏమో ది పవర్ ఆఫ్ ది డాగ్ సినిమాకి రావడం జరిగింది. ఇక బెఫ్టాలో అవార్డ్స్ ఎవరెవరికి వచ్చే ఒకసారి చూద్దాము. బెస్ట్ ఫిలిం వచ్చేసరికి ది పవర్ ఆఫ్ ది డాగ్ అండి. బెస్ట్ డైరెక్టర్ వచ్చేసరికి ది పవర్ ఆఫ్ ది డాగ్ సినిమాకి గాను జాన్ క్యాప్మాన్కి రావడం జరిగింది. సిమిలర్ మనకి ఆస్కార్లో కూడాను జాన్ క్యాప్మాన్కి బెస్ట్ డైరెక్టర్ అవార్డు రావడం జరిగింది. ఇక బెస్ట్ యాక్టర్ కూడాను ఆస్కార్ అది బెఫ్టా ఇద్దరికి సేమ్ రావడం జరిగిందండి. విల్ స్మిత్కి రావడం జరిగింది. సినిమా వచ్చేసరికి కింగ్ రిచర్డ్ సినిమాకి గాను విల్ స్మిత్కి బెఫ్టా అవార్డు అదేవిధంగా అకాడమీ అవార్డు రెండు కూడా రావడం జరిగింది. ఇక బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చేసరికి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వచ్చేసరికి ఇది మారింది. ఇది గాను ఆఫ్టర్ లవ్ సినిమాకి జానా స్కాలాన్కి రావడం జరిగింది బెస్ట్ యాక్టర్ అవార్డు అనేది. అదేవిధంగా బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు వచ్చేసరికి కోడా సినిమాకి గాను టోరీ కస్టర్కి రావడం జరిగింది. ఇక బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ వచ్చేసరికి వెస్ట్ సైడ్ సినిమాకి గాను ఇరినా డి బోస్కి రావడం జరిగిందండి. ఇక అవుట్ స్టాండింగ్ బ్రిటిష్ ఫిలిం వచ్చేసరికి బ్లాక్ఫెస్ట్, అక్కడ వచ్చేసరికి దాంట్లో అడాప్టెడ్ స్క్రీన్ ప్లేలో బ్లాక్ఫెస్ట్కి రావడం జరిగింది ఆస్కార్ అవార్డ్స్ అనేది చూసుకోండి. 20వ ఢాకా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో భారతదేశానికి చెందిన ఏ చిత్రం ఉత్తమ చిత్రం అవార్డుని గెలుపొందడం జరిగింది? భారతదేశానికి చెందిన ఏ చిత్రం ఉత్తమ చిత్రం అవార్డుని గెలుపొందడం జరిగింది? ఎక్కడ? ఢాకా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అడిగారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి కుజంగల్ అండి. కుజంగల్ అనేది ఒక తమిళ సినిమా అండి. ఈ తమిళ సినిమా చాలా అవార్డ్స్ని గెలుపొందడం జరిగింది. అదేవిధంగా భారతదేశం నుంచి 2022 ఆస్కార్స్కి ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలింగా నామినేట్ అయిందండి భారతదేశం తరఫున. ఈ చిత్రం వచ్చరికి కుజంగల్. ఇది బిట్టు మనకి అడగడానికి అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. కుజంగల్ అనేది భారతదేశం నుండి 2022 ఆస్కార్కి ఉత్తమ ఫీచర్ ఫిలిం ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలింగా ఆస్కార్కి నామినేట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఢాకా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో కూడా ఉత్తమ చిత్రం అవార్డుని గెలుపొందడం జరిగింది. ఇక నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ప్రపంచ నీటి దినోత్సవం 2022 యొక్క థీమ్ ఏమిటి? ప్రపంచ నీటి దినోత్సవం 2022 యొక్క థీమ్ ఏమిటి? వరల్డ్ వాటర్ డే ప్రతి సంవత్సరం ఏ రోజు జరుపుకుంటామంటే మార్చి 22వ తారీఖున ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం వరల్డ్ వాటర్స్ డే యొక్క థీమ్ వచ్చేసరికి గ్రౌండ్ వాటర్ మేకింగ్ ద ఇన్విజిబుల్ అండ్ విజిబుల్. గుర్తుపెట్టుకోండి, 2022కి వచ్చేసరికి థీమ్ వచ్చేసరికి గ్రౌండ్ వాటర్ మేకింగ్ ద ఇన్విజిబుల్ అండ్ విజిబుల్. అదేవిధంగా 2021కి వచ్చేసరికి వాల్యూయింగ్ వాటర్. గుర్తుపెట్టుకోండి, నీటి విలువ. 2021కి వచ్చేసరికి వాల్యూయింగ్ వాటర్. అదేవిధంగా 2020కి వచ్చేసరికి వాటర్ అండ్ క్లైమేట్ చేంజ్. గుర్తుపెట్టుకోండి, వాటర్ అండ్ క్లైమేట్ చేంజ్ వచ్చేసరికి 2020కి. అదేవిధంగా 2019కి వచ్చేసరికి లీవింగ్ నో వన్ బిహైండ్. 2019కి వచ్చేసరికి లీవింగ్ నో వన్ బిహైండ్. మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి, అన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఎగ్జామ్లో 2021 అడగవచ్చు, 20 అడగవచ్చు, 22 కూడా అడగవచ్చు. కాబట్టి వాటి రెండు గురించి మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. 2022 వచ్చేసరికి గ్రౌండ్ వాటర్ మేకింగ్ ద ఇన్విజిబుల్ అండ్ విజిబుల్. అదేవిధంగా 2021కి వచ్చేసరికి వాల్యూయింగ్ వాటర్. 2020కి వచ్చేసరికి వాటర్ అండ్ క్లైమేట్ చేంజ్. 2019కి వచ్చేసరికి లీవింగ్ నో వన్ బిహైండ్. ఇవి వరల్డ్ వాటర్స్ డే యొక్క థీమ్స్ అండి, లాస్ట్ 4 ఇయర్స్ సంబంధించినవి. ఇక నెక్స్ట్ బిట్లోకి వెళ్తే సుస్థిర అభివృద్ధి నివేదిక 2021లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? సుస్థిర అభివృద్ధి నివేదిక 2020 ప్రకారం భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసరికి 117 అండి. 2020 ప్రకారం 2021లో భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసరికి 120. 120 వచ్చేసరికి 2021లో 117 వచ్చేసరికి 2020లో. అదేవిధంగా సుస్థిర అభివృద్ధి నివేదికలో అగ్రస్థానంలో ఉన్న దేశం వచ్చేసరికి ఫిన్లాండ్ అండి. అదేవిధంగా సెకండ్ వచ్చేసరికి స్వీడన్, థర్డ్ వచ్చేసరికి డెన్మార్క్. ఇవన్నీ కూడా మీకు అడగడానికి అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. సుస్థిర అభివృద్ధి నివేదికలో భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసరికి 120. 2020లో వచ్చేసరికి ఏమో 117. అదేవిధంగా అగ్రస్థానంలో ఉన్న దేశం వచ్చేసరికి ఫిన్లాండ్. బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2022ను ఎవరు గెలుచుకున్నారు? బీబీసీ వచ్చేసరికి 2020 నుంచి స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని ప్రకటించడం జరుగుతుంది. ఇనాగ్రల్ ఇయర్ అయిన 2020లో బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని పివి సింధు గెలుచుకోవడం జరిగిందండి. 2021లో చెస్ క్రీడాకారిణి అయిన కోనేరు హంపి ఈ అవార్డుని గెలుచుకోవడం జరిగింది.
ఇక 2022లో వచ్చేసరికి మీరాబాయ్ చాను ఈ అవార్డుని గెలుచుకోవడం జరిగిందండి. మీరాబాయ్ చాను వచ్చేసరికి ఏ క్రీడలో ప్రావీణ్యం అంటే వెయిట్ లిఫ్టింగ్ అండి. అదేవిధంగా ఈ ఇయర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చేసరికి కర్ణ మల్లేశ్వరరావు గారు గెలుచుకోవడం జరిగింది. 2021లో అంజు బేబీ జార్జ్ గెలుచుకోవడం జరిగిందండి. అదేవిధంగా 2020 ఇనార్గల్ ఇయర్లో అంటే ప్రారంభ సంవత్సరంలో పిటి ఉషా గారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేది రావడం జరిగింది. ఇక బీబీసీ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది అవార్డుని ఎవరు గెలుచుకున్నారంటే సఫాలి వర్మ గెలుచుకోవడం జరిగింది. భారతదేశ క్రికెటర్ అయిన సఫాలి వర్మ వచ్చరికి బీబీసీ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2022ని గెలుచుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ బిట్లోకి వెళ్తే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ స్పిరిట్ ఆఫ్ ది క్రికెట్ అవార్డు 2021 విజేతగా ఎవరు ఎంపికయ్యారు? ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు 2021కి విజేతగా ఎవరు ఎంపికయ్యారు? కరెక్ట్ ఆన్సర్ వచ్చరికి డారెల్ మిచెల్. న్యూజిలాండ్ చెందిన డారెల్ మిచెల్ వచ్చరికి స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు 2021కి ఎంపిక అవడం జరిగింది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చరికి డారెల్ మిచెల్. అంతర్జాతీయ మేధో సంపత్తి సూచిక 2022లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? కరెక్ట్ ఆన్సర్ వచ్చరికి 43 అండి. అంతర్జాతీయ మేధో సంపత్తి సూచిక 2022లో భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చరికి 43 అండి. మొత్తం 55 దేశాలలో భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చరికి 43. అదేవిధంగా అగ్రస్థానంలో ఉన్న దేశం వచ్చరికి యుఎస్ అండి. అమెరికా వచ్చరికి అగ్రస్థానంలో ఉంది. సెకండ్ వచ్చరికి బ్రిటన్ ఉందండి. అదేవిధంగా 2021లో అంతర్జాతీయ మేధో సంపత్తి సూచిక 2021 ప్రకారం భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చరికి 40 అండి. అప్పుడు 53 దేశాల్లో భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చరికి 40. అదేవిధంగా అగ్రస్థానంలో ఉన్న దేశం వచ్చరికి యుఎస్ఏనండి, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ బిట్లోకి వెళ్తే భారతదేశపు మొదటి బుల్లెట్ రైల్ స్టేషన్ ఏ ప్రదేశంలో రానుంది? భారతదేశపు మొదటి బుల్లెట్ రైల్ స్టేషన్ అనేది ఎక్కడ రానుందని అడిగారండి. ఆన్సర్ వచ్చరికి సూరత్ అండి. భారతదేశంలో బుల్లెట్ ట్రైన్ మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రన్ అవుతుందండి? అహ్మదాబాద్ నుంచి ముంబై అండి. ముంబై నుండి అహ్మదాబాద్ మధ్య మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ వేయడం జరుగుతుంది. ఈ బుల్లెట్ ట్రైన్ రాక మునుపు ఇంకా రాలేదు కదండి. కాబట్టి ఇప్పటి వరకు భారతదేశంలో ఉన్న అత్యంత వేగంగా ప్రయాణించే ఎక్స్ప్రెస్ ఏదంటే వందే భారత్ ఎక్స్ప్రెస్ అండి. వందే భారత్ ట్రైన్ వచ్చరికి 180 కిలోమీటర్స్ పర్ స్పీడ్తో వెళ్ళడం జరుగుతుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఈ బుల్లెట్ ట్రైన్ వేయడానికి అంటే ఈ బుల్లెట్ ట్రైన్కి ఎవరు నిర్మిస్తున్నారంటే ఎల్ఎన్టీ కంపెనీ నిర్మించడం జరుగుతుంది. ఎవరి సహకారంతో నిర్మిస్తున్నారంటే జపాన్ సహకారంతో దీన్ని నిర్మించడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అంటే ముంబై టు అహ్మదాబాద్ అండి. మొట్టమొదటి రైల్వే స్టేషన్ ఎక్కడికి నిర్మిస్తున్నారంటే సూరత్లో నిర్మిస్తున్నారండి. దీన్ని నిర్మించే సంస్థ వచ్చేసరికి ఎల్ఎన్టీ అండి. ఎల్ఎన్టీ సంస్థ వచ్చేసరికి దీన్ని నిర్మించడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి సహకారం ఎవరు అందిస్తున్నారంటే జపాన్ వారు సహకారం అందించడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ బిట్లోకి వెళ్తే భారతదేశం యొక్క ఆటోమేటిక్ రైలు తాకిడి రక్షణ వ్యవస్థ పేరు ఏమిటి? భారతదేశం యొక్క ఆటోమేటిక్ రైలు తాకిడి రక్షణ వ్యవస్థ యొక్క పేరు ఏమిటి? ఆన్సర్ వచ్చరికి కవాచ్ అండి. ఆన్సర్ వచ్చరికి కవాచ్ అండి. ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంది? ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చరికి సింగిల్గా ఎన్ని స్థానాలు గెలుచుకుంది? పంజాబ్లో మొత్తం అసెంబ్లీ స్థానాలు వచ్చరికి 117 అండి, గుర్తుపెట్టుకోండి. పంజాబ్లో మొత్తం అసెంబ్లీ స్థానాలు వచ్చరికి 117. ఇందులో ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చరికి మొత్తం 92 సీట్లను గెలుచుకోవడం జరిగింది. ఆన్సర్ వచ్చరికి 92. అదేవిధంగా కాంగ్రెస్ వచ్చరికి 18 స్థానాలను గెలుచుకోవడం జరిగిందండి, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా అడగడానికి అవకాశం ఉంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చరికి 117 స్థానాలకు కాను పంజాబ్లో 92 స్థానాలు గెలుచుకోవడం జరిగింది. కాంగ్రెస్ వచ్చరికి 18 స్థానాలు గెలుచుకోవడం జరిగిందండి. బీఎస్పీ వచ్చరికి 1 స్థానం గెలుచుకోవడం జరిగిందండి. అకాలీదళ్ వచ్చరికి 3 స్థానాలు, బీజేపీ వచ్చరికి 2 స్థానాలు గెలుచుకోవడం జరిగింది. ఇక అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత పంజాబ్ యొక్క ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు తీసుకున్నారంటే భాగవత్ మాన్ తీసుకోవడం జరిగిందండి. ఆప్ ఆద్మీ పార్టీ యొక్క భాగవత్ మాన్ వచ్చరికి పంజాబ్ ఎన్నికలు ముగిసిన తర్వాత పంజాబ్ యొక్క ముఖ్యమంత్రిగా అవతరించడం జరిగింది. పంజాబ్ యొక్క ముఖ్యమంత్రి ఎన్నికలకు ముందు వచ్చరికి చరణ్జీత్ సింగ్ చిన్నీ అండి. పంజాబ్ ఎన్నికలకు ముందు పంజాబ్ యొక్క ముఖ్యమంత్రి వచ్చరికి చరణ్జీత్ సింగ్ చిన్నీ.
అదేవిధంగా పంజాబ్ యొక్క గవర్నర్ వచ్చేసరికి బన్వారీలాల్ పురోహిత్ అని. బన్వారీలాల్ పురోహిత్ వచ్చేసరికి ఇంతకుముందు తమిళనాడుకు కూడా గవర్నర్గా వ్యవహరించడం జరిగింది. ఇక అన్ని రాష్ట్రాల యొక్క ఎన్నికలు జరిగినాయి, ఆ రాష్ట్రాల ఎన్నికలు కూడా చూసుకోండి. ఎందుకంటే అన్నిటి నేను చెప్పలేను కాబట్టి ఇది ఒక పంజాబ్తో మాత్రమే చెప్పడం జరుగుతుంది. మిగతా అన్ని కూడా చెక్ చేయండి. ఏ స్టేట్ అయినా మీకు అడగడానికి అవకాశం ఉంది. మీలో ఇంకా ఎవరైతే మాక్ టెస్ట్ సిరీస్లు తీసుకోలేదో కంపల్సరీగా మాక్ టెస్ట్ సిరీస్ అని తీసుకొని రాయండి. ఎవరైతే మాక్ టెస్ట్లు అనేవి ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 5 మధ్య తీసుకుంటారో వారికి ఫైనల్ ఎగ్జామ్లో కనుక మేము కండక్ట్ చేసే ఆర్ఆర్బీ ఎన్టీపీ CBT 2 మాక్ టెస్ట్ సిరీస్ నుంచైనా కానీ, లేదంటే ఒకవేళ గ్రూప్ డి ప్రిపేర్ అయితే గ్రూప్ డి మాక్ టెస్ట్ సిరీస్లోంచైనా కానీ ఫైనల్ ఎగ్జామ్లో 10 బిట్లు కనుక రాకపోతే మీరు పే చేసిన అమౌంట్ అనేది రీఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కేవలం జనరల్ అవేర్నెస్ విభాగంలోనే మేము ఇచ్చిన క్వశ్చన్స్ నుంచైనా కానీ, లేదంటే మేము ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ నుంచైనా కానీ మీకు 10 బిట్లు కనుక రాకపోతే మీరు పే చేసిన అమౌంట్ అనేది రిఫండ్ చేయడం జరుగుతుంది. ఇక గ్రూప్ డికి వచ్చేసరికి జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ సెషన్ మొత్తం 45 బిట్లకు గాను 10 బిట్లు మేము ఇచ్చిన క్వశ్చన్లోంచే కానీ ఎక్స్ప్లెనేషన్ నుంచి కానీ మీకు రాకపోతే మీరు పే చేసిన అమౌంట్ అనేది రీఫండ్ ఇవ్వడం జరుగుతుందండి. ఇంకా ఎవరైతే మాక్ టెస్ట్ సిరీస్ తీసుకోవాలో కంపల్సరీ మాక్ టెస్ట్ సిరీస్ తీసుకోండి. మన యాప్ అదే వెబ్సైట్ సంబంధించిన లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఆ లింక్స్ ద్వారానే మీరు వెళ్ళవచ్చు. లేదంటే గూగుల్లోకి వెళ్ళి 4G ఎడ్యుకేషన్ అని టైప్ చేసినా కానీ మీకు వెబ్సైట్ రావడం జరుగుతుంది. ఆ వెబ్సైట్లో లాగిన్ అయినా మీరు ఎగ్జామ్స్ అనేది రాసుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే మా 4G ఎడ్యుకేషన్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి. ఆ కాంటాక్ట్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇటీవల క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ కన్నుమూయడం జరిగిందండి. అతను ఏ దేశం తరపున క్రికెట్ ఆడేవాడు? ఆన్సర్ వచ్చరికి ఆస్ట్రేలియా అండి. ఆన్సర్ వచ్చరికి ఆస్ట్రేలియా అండి. 2022 జర్మనీ అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలిచారు? 2022లో జరిగిన జర్మనీ అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలిచారు? ఆన్సర్ వచ్చరికి ఫ్రాంక్ వాల్టర్ స్టైన్మీర్ అండి. ఫ్రాంక్ వాల్టర్ స్టైన్మీర్ వచ్చరికి జర్మనీ అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నుకోవడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ వచ్చరికి ఫ్రాంక్ వాల్టర్ స్టైన్మీర్ అండి. ప్రో కబడ్డీ లీగ్ 2021-22ను ఏ జట్టు గెలుచుకుంది? ప్రో కబడ్డీ లీగ్ 2021-22ను ఏ జట్టు గెలుచుకుంది? ప్రో కబడ్డీ లీగ్ వచ్చేసరికి మనకి 2014లో స్టార్ట్ అవడం జరిగిందండి. ఇప్పటి వరకు 8 సీజన్లు జరిగాయి. ఈ 8 సీజన్లో అత్యధిక సార్లు టైటిల్ గెలుచుకున్న జట్టు వచ్చేసరికి పాట్నా పైరేట్స్ అండి. పాట్నా పైరేట్స్ వచ్చేసరికి 3 సార్లు ప్రో కబడ్డీ లీగ్ని గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా ఇనాగ్రల్ సీజన్ ప్రారంభ సంవత్సరం వచ్చేసరికి జైపూర్ పింక్ ప్యాంథర్స్ వచ్చేసరికి ఇనాగ్రల్ సీజన్ గెలుచుకోవడం జరిగింది. ఇక 8వ సీజన్ మొన్న జరిగిందండి. దాంట్లో విజేత వచ్చేసరికి దబాంగ్ ఢిల్లీ అండి. 2021-22 ప్రో కబడ్డీ లీగ్ విజేత వచ్చేసరికి దబాంగ్ ఢిల్లీ అండి. అదేవిధంగా ప్రో కబడ్డీ లీగ్లో రన్నరప్ వచ్చేసరికి ఈసారి పాట్నా పైరేట్స్ అండి. పాట్నా పైరేట్స్ వచ్చేసరికి 2021-22 సీజన్లో రన్నరప్ అండి. విన్నర్ వచ్చేసరికి దబాంగ్ ఢిల్లీ. ప్రో కబడ్డీలో మొత్తం 12 టీంలు ఉంటాయండి ప్రజెంట్. ఇప్పుడైతే ఒక్కొక్క జట్లో 7 సభ్యులు మనకి కబడ్డీలో పాల్గొనడం జరుగుతుంది. ప్రతి టీంలో కూడాను కబడ్డీలో 7 సభ్యులు ఉంటారు. అదేవిధంగా ప్రో కబడ్డీ లీగ్లో అత్యధిక రైట్ పాయింట్లు సాధించిన క్రీడాకారుడు వచ్చరికి ప్రదీప్ నర్వాల్ అండి. అత్యధిక ట్యాకిల్ పాయింట్లు చేసిన ఆటగాడు వచ్చరికి మంజిత్ చిల్లర్ అండి. ఇక ప్రో కబడ్డీ లీగ్ యొక్క స్లోగన్ వచ్చరికి లే పంగా అండి. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఇనాగ్రల్ సీజన్ వచ్చరికి 2014లో స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇప్పటివరకు మొత్తం 8 సీజన్లు జరిగాయి. ఇందులో అత్యధిక సార్లు గెలిచిన జట్టు వచ్చరికి పాట్నా పైరేట్స్ అండి. అదేవిధంగా మొట్టమొదటిసారి జరిగిన ప్రో కబడ్డీ లీగ్ విజేత వచ్చరికి జైపూర్ పింక్ ప్యాంథర్స్. ఆ ప్రో కబడ్డీ లీగ్ 2021-22 విజేత వచ్చరికి దబాంగ్ ఢిల్లీ. అదేవిధంగా రన్నరప్ వచ్చరికి పాట్నా పైరేట్స్ అండి. ఈ ఇయర్ స్లోగన్ వచ్చరికి లే పంగా అండి. అత్యధిక రైట్ పాయింట్లు సాధించిన క్రీడాకారుడు వచ్చరికి ప్రదీప్ నర్వాల్ అండి. అత్యధిక ట్యాకిల్ పాయింట్స్ సాధించిన క్రీడాకారుడు వచ్చరికి మంజిత్ చిల్లర్ అండి. కబడ్డీలో ఇరువైపులా కూడాను 7 సభ్యులు ఉంటారండి, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ బిట్లోకి వెళ్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2022-23లో నిజమైన జీడిపి వృద్ధిని డాష్ వద్ద అంచనా వేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చరికి 2022-23 యొక్క నిజమైన జీడిపి వృద్ధిని 7.8 వద్ద అంచనా వేయడం జరిగిందండి. ఎక్కడ అంచనా వేసిందంటే 7.8% వద్ద అంచనా వేయడం జరిగింది. జియోలాజికల్ సర్వే ఇండియా భారతదేశం యొక్క మొట్టమొదటి జియోలాజికల్ పార్క్ను ఏ రాష్ట్రంలో స్థాపించింది? జియోలాజికల్ సర్వే ఇండియా వచ్చరికి భారతదేశం యొక్క మొట్టమొదటి జియోలాజికల్ పార్క్ని మధ్యప్రదేశ్లో స్థాపించడం జరిగింది. ఎక్కడ అండి? మధ్యప్రదేశ్లో స్థాపించడం జరిగింది. 2021 ఫీఫా క్లబ్ ప్రపంచ కప్ ఛాంపియన్షిప్ను ఏ జట్టు గెలుచుకుంది? 2021
ఫీఫా క్లబ్ ప్రపంచ కప్ ఛాంపియన్షిప్ను ఏ జట్టు గెలుచుకుంది? ఆన్సర్ వచ్చేసరికి చెల్సీ అండి. చెల్సీ జట్టు వచ్చేసరికి 2021 ఫీఫా క్లబ్ ఛాంపియన్షిప్ని గెలుచుకోవడం జరిగిందండి. ఏ జట్టు మీద గెలిచిందంటే పాల్మిరాస్ మీద గెలవడం జరిగిందండి. ఏ జట్టు మీద గెలిచిందంటే పాల్మిరాస్ జట్టు మీద గెలుపొందడం జరిగింది. రన్నర్అప్ వచ్చేసరికి పాల్మిరాస్ అండి. ఇక నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఇటీవల భారతదేశం యొక్క అడిడాస్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఇటీవల భారతదేశం యొక్క ఎడిడాస్ బ్రాండ్ ఉంది కదండి, ఫుట్వేర్ బ్రాండ్ వచ్చేసరికి ఆ బ్రాండ్ యొక్క అంబాసిడర్కి ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసరికి మాన్కా బాత్రా అండి. మాన్కా బాత్రా వచ్చేసరికి టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి, గుర్తుపెట్టుకోండి. మాన్కా బాత్రా వచ్చేసరికి టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి అండి. ఇక నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఈ క్రింది వారిలో పద్మ విభూషణ్ అవార్డు ఎవరికి రాలేదు? ఈ క్రింది వారిలో పద్మ విభూషణ్ అవార్డు ఎవరికి రాలేదని అడిగారండి. మనకి మొత్తం 2022 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 128 మందికి పద్మ అవార్డులు ప్రకటించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, 128 మందికి పద్మ అవార్డులు ప్రకటించడం జరిగింది. ఇందులో ఒక డియో ఉన్నారండి. డియో అంటే ఈ అవార్డుని ఒకటిగానే చూడడం జరుగుతుంది. ఈ 128 పద్మ అవార్డ్స్లో 4 పద్మ విభూషణ్ అవార్డులు అండి, 17 పద్మభూషణ్ అవార్డులు అండి, 107 పద్మశ్రీ అవార్డులు. ఇందులో మొత్తం 34 మంది మహిళలకి పద్మ అవార్డులు అనేవి ఈసారి రావడం జరిగింది. 10 మంది ఎన్ఆర్ఐ లేదా ఫారినర్స్కి 10 మందికి పద్మ అవార్డ్స్ రావడం జరిగిందండి. ఇంకా 13 మందికి చనిపోయిన తర్వాత పద్మ అవార్డులు రావడం జరిగింది. వీరిలో కింది వారిలో పద్మ విభూషణ్ అవార్డు ఎవరికి రాలేదన్నారు? సత్యనారాయణ నాదెల్లకి పద్మభూషణ్ అవార్డు రావడం జరిగిందండి, పద్మ విభూషణ్ రాలేదు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి నాదెల్ల అండి. ఇక పద్మ విభూషణ్ అవార్డులు ఎవరికి వచ్చాయంటే బిపిన్ రావత్ గారికి రావడం జరిగింది, కళ్యాణ్ సింగ్ గారికి రావడం జరిగింది, రాధే శ్యామ్ కేమా గారికి రావడం జరిగింది, అదేవిధంగా ప్రభా ఆత్రే గారికి రావడం జరిగింది. బిపిన్ రావత్కి వచ్చేసరికి సివిల్ సర్వీస్లో రావడం జరిగిందండి, కళ్యాణ్ సింగ్ గారికి వచ్చేసరికి పబ్లిక్ అఫైర్స్లో రావడం జరిగింది, అదేవిధంగా రాధేశ్యామ్ కేమాకి వచ్చేసరికి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్లో రావడం జరిగింది, చనిపోయిన తర్వాత మరణానంతం రావడం జరిగింది. అదేవిధంగా ప్రభా ఆత్రేయకి వచ్చేసరికి ఆర్ట్లో రావడం, కళారంగంలో రావడం జరిగింది. సత్యనారాయణ నాదాలకు వచ్చేసరికి టెక్నాలజీలో పద్మభూషణ్ అవార్డు రావడం జరిగింది. అక్కడ దేంట్లో వచ్చిందంటే ట్రేడ్ అండ్ ఇండస్ట్రీలో రావడం జరిగింది, టెక్నాలజీ కాదు, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీలో సత్యనారాయణ నాదెల్ల గారికి పద్మభూషణ్ అవార్డు అనేది రావడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ బిట్ వచ్చేసరికి వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్న మొదటి పురుష ఆటగాడు ఎవరు? వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్న మొదటి పురుష ఆటగాడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి శ్రీజేష్ అండి. హాకీ క్రీడాకారుడు అయిన శ్రీజేష్కి వచ్చేసరికి వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని గెలుచుకున్న మొట్టమొదటి క్రీడాకారుడు. 2022 ఆసియా కప్లో భారత మహిళల హాకీ జట్టు ఏ స్థానంలో నిలిచింది? 2022 ఏషియా కప్లో భారత మహిళల హాకీ జట్టు ఏ స్థానంలో నిలిచింది? ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ ప్లేస్ అండి. ఆ భారతదేశం వచ్చేసరికి బ్రోంజ్ మెడల్ సాధించడం జరిగింది, థర్డ్ ప్లేస్లో నిలిచి. అదేవిధంగా గోల్డ్ మెడల్ సాధించిన జట్టు వచ్చేసరికి జపాన్ అండి. గోల్డ్ మెడల్ ఎవరు సాధించారంటే జపాన్ గెలవడం జరిగింది. ఇక నెక్స్ట్ బిట్లోకి వెళ్తే 2022 ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? 2021లో నవామి ఒసాకా గెలవడం జరిగిందండి ఆస్ట్రేలియన్ ఓపెన్ అనేది. 2022లో వచ్చరికి అస్లీ బార్టీ గెలవడం జరిగింది. అస్లీ బార్టీ ఎవరి మీద గెలిచిందంటే డేనియల్ కాలిన్స్ మీద గెలవడం జరిగిందండి. 2022లో ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్న క్రీడాకారిణి వచ్చరికి అస్లీ బార్టీ అండి. భారత పురుషుల క్రికెట్ జట్టు తన 1000వ వన్డే మ్యాచ్ను ఏ జట్టుతో తలపడింది? భారత పురుషుల క్రికెట్ జట్టు తన 1000వ వన్డే మ్యాచ్ ఏ జట్టుతో తలపడింది? కరెక్ట్ ఆన్సర్ వచ్చరికి వెస్టిండీస్ అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చరికి వెస్టిండీస్ అండి. భారత క్రికెట్ జట్టు తన 1000వ మ్యాచ్ వన్డే మ్యాచ్ని వెస్టిండీస్తో ఆడడం జరిగింది. మొన్న ఫిబ్రవరిలో జరిగిందండి మ్యాచ్లు అనేవి. కరెక్ట్ ఆన్సర్ వచ్చరికి వెస్టిండీస్ అండి. 216 అడుగుల రామానుజాచార్య విగ్రహాన్ని ప్రధానమంత్రి మోడీ ఎక్కడ ఓపెన్ చేశారు, ఎక్కడ ఆవిష్కరించారు? అందరికీ తెలిసిందే, ఆన్సర్ వచ్చరికి హైదరాబాద్ అండి. దీన్ని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని కూడా పిలవడం జరుగుతుంది, గుర్తుపెట్టుకుని. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఎక్కడ ఉందని అడిగితే హైదరాబాద్ అండి. మొత్తం 216 అడుగుల గల రామానుజాచార్య విగ్రహాన్ని ప్రధాని మోడీ గారు హైదరాబాద్లో ఓపెన్ చేయడం జరిగింది, ప్రారంభించడం జరిగింది. 2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉత్తరాఖండ్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఉత్తరాఖండ్ యొక్క సీఎం వచ్చరికి
పుష్కర్ సింగ్ ధామి అండి. అదేవిధంగా ఉత్తరాఖండ్ యొక్క గవర్నర్ వచ్చరికి గుర్మీత్ సింగ్ అండి. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఇక 2022 అసెంబ్లీకి ముందు పుష్కర్ సింగ్ ధామి వచ్చరికి అక్షయ్ కుమార్ని ఉత్తరాఖండ్ బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది. ఇక ఎన్నికల్లో తర్వాత కూడాను బీజేపీ గవర్నమెంటే ఫామ్ అవడంతో పుష్కర్ సింగ్ ధామి వచ్చరికి ఉత్తరాఖండ్ సీఎంగా కొనసాగడం జరుగుతుంది. కాబట్టి ఉత్తరాఖండ్ సీఎం ఎవరండి? పుష్కర్ సింగ్ ధామి. కాళ్ళూరు వాలీగా ప్రసిద్ధి పొందిన ప్రసిద్ధ భారతీయ పులి ఇటీవల ఏ టైగర్ రిజర్వ్లో మరణించింది? ఈ క్వశ్చన్ అడగొచ్చా? మీరు అడగొచ్చు. ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీకు ఈ టైగర్ వచ్చేసరికి మొత్తం 29 పిల్లలను కని, గుర్తుపెట్టుకోండి. ఈ టైగర్ వచ్చేసరికి మొత్తం 29 పిల్లలకు జన్మనిచ్చి ఒక వరల్డ్ రికార్డ్ని క్రియేట్ చేయడం జరిగింది. దీన్ని మనం సూపర్ మామ్ అని కూడా పిలుస్తారండి. ఈ కాళ్ళూరు వాలి టైగర్ని సూపర్ మామ్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఇది పంచ్ టైగర్ రిజర్వ్లో మరణించడం జరిగింది. ఏ టైగర్ రిజర్వ్లో ఉంటుందంటే ఇది పంచ్ టైగర్ రిజర్వ్లో ఉండడం జరిగిందండి. ఈ పంచ్ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉందండి? మధ్యప్రదేశ్లో ఉండడం జరిగింది. గుర్తుపెట్టుకుని పంచ్ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉందండి? మధ్యప్రదేశ్లో ఉండడం జరిగింది. ఈ కాళ్ళూరు వాలి టైగర్ సరికి ఏ టైగర్ రిజర్వ్లో మరణించిందంటే పంచ్ టైగర్ రిజర్వ్లో మరణించడం జరిగింది. అది 16 ఏళ్ల వయసులో తను మరణించిందండి. ఇది తన జీవిత కాలంలో మొత్తం 29 పిల్లలకు జన్మనివ్వడం జరిగింది. ఇది ఒక వరల్డ్ రికార్డ్. కాబట్టి ఖచ్చితంగా ఎన్టీపీసీ CBT-లోనే కానీ గ్రూప్ డీలో కానీ అడగడానికి అవకాశం ఉంది. టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా యొక్క విధులు నిర్వర్తించే కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఢిల్లీ హైకోర్టు వచ్చేసరికి, గుర్తుపెట్టుకోండి, ఢిల్లీ హైకోర్టు వచ్చేసరికి ఫార్మర్ జమ్మూ కాశ్మీర్ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ అయిన గీతా మిట్టల్ని టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా యొక్క కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ చైర్మన్గా నియమించడం జరిగింది. ఢిల్లీ హైకోర్టు వచ్చేసరికి ఫార్మర్ జమ్మూ కాశ్మీర్ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ అయిన గీతా మిట్టల్ని టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా యొక్క కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ చైర్మన్గా నియమించడం జరిగిందండి. మీలో ఇంకా ఎవరైతే మాక్ టెస్ట్ సిరీస్లు తీసుకోలేదో కంపల్సరీగా మాక్ టెస్ట్ సిరీస్ అని తీసుకొని రాయండి. ఎవరైతే మాక్ టెస్ట్లు అనేవి ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 5 మధ్య తీసుకుంటారో వారికి ఫైనల్ ఎగ్జామ్లో కనుక మేము కండక్ట్ చేసే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ CBT-2 మాక్ టెస్ట్ సిరీస్ నుంచైనా కానీ, లేదంటే ఒకవేళ గ్రూప్ డి ప్రిపేర్ అయితే గ్రూప్ డి మాక్ టెస్ట్ సిరీస్లోంచైనా కానీ ఫైనల్ ఎగ్జామ్లో 10 బిట్లు కనుక రాకపోతే మీరు పే చేసిన అమౌంట్ అనేది రీఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కేవలం జనరల్ అవేర్నెస్ విభాగంలోనే మేము ఇచ్చిన క్వశ్చన్స్ నుంచైనా కానీ, లేదంటే మేము ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ నుంచైనా కానీ మీకు 10 బిట్లు కనుక రాకపోతే మీరు పే చేసిన అమౌంట్ అనేది రిఫండ్ చేయడం జరుగుతుంది. ఇక గ్రూప్ డీకి వచ్చేసరికి జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ సెషన్ మొత్తం 45 బిట్లకు గాను 10 బిట్లు మేము ఇచ్చిన క్వశ్చన్లోంచే కానీ ఎక్స్ప్లెనేషన్ నుంచి కానీ మీకు రాకపోతే మీరు పే చేసిన అమౌంట్ అనేది రీఫండ్ ఇవ్వడం జరుగుతుందండి. ఇంకా ఎవరైతే మాక్ టెస్ట్ సిరీస్ తీసుకోవాలో కంపల్సరీ మాక్ టెస్ట్ సిరీస్ తీసుకోండి. మన యాప్ అదే వెబ్సైట్ సంబంధించిన లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఆ లింక్స్ ద్వారానే మీరు వెళ్ళవచ్చు. లేదంటే గూగుల్లోకి వెళ్ళి 4G ఎడ్యుకేషన్ టైప్ చేసినా కానీ మీకు వెబ్సైట్ రావడం జరుగుతుంది. ఆ వెబ్సైట్లో లాగిన్ అయినా మీరు ఎగ్జామ్స్ అనేది రాసుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే మా 4G ఎడ్యుకేషన్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి. ఆ కాంటాక్ట్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. దేశంలోని మొట్టమొదటి శానిటరీ నాప్కిన్ రహిత పంచాయతీగా ఏ రాష్ట్ర పంచాయతీ అవతరించింది? దేశంలోని మొట్టమొదటి శానిటరీ నాప్కిన్ రహిత పంచాయతీగా ఏ రాష్ట్ర పంచాయతీ అవతరించింది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి కేరళ అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి కేరళ. కేరళలోని కుంభలంగి అనే గ్రామం వచ్చేసరికి శానిటరీ నాప్కిన్ రహిత పంచాయతీగా అవతరించడం జరిగింది. ఊరు వచ్చేసరికి కుంభలంగి అండి. కుంభలంగి ప్రాంతం ఊరు వచ్చేసరికి కేరళలోని కుంభలంగి ప్రాంతం వచ్చేసరికి శానిటరీ నాప్కిన్ రహిత పంచాయతీగా అవతరించడం జరిగింది. దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2022లో ఫిలిం ఆఫ్ ది ఇయర్ అవార్డును ఏ చిత్రం గెలుచుకుంది? కింది వాటిలో ఏ చిత్రం వచ్చేసరికి 2022 దాదాసాహెబ్ ఫిలిం ఇంటర్నేషనల్ ఫెస్టివల్ అవార్డ్స్లో ఫిలిం ఆఫ్ ది ఇయర్ అవార్డుని గెలుచుకుంది? ఆన్సర్ వచ్చేసరికి పుష్ప ది రైజ్ అండి. పుష్ప ది రైజ్ వచ్చేసరికి ఫిలిం ఆఫ్ ది ఇయర్ అవార్డుని గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా బెస్ట్ ఫిలిం అవార్డు వచ్చేసరికి షేర్షా గెలుచుకోవడం జరిగిందండి. బెస్ట్ యాక్టర్ వచ్చేసరికి రణవీర్ సింగ్ 83 మూవీకి కాను రణవీర్ సింగ్ బెస్ట్ యాక్టర్ అవార్డు గెలుచుకోవడం జరిగింది. బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వచ్చేసరికి మీమీ సినిమా కాను కృతి సనన్ గెలుచుకోవడం జరిగింది. బెస్ట్ డైరెక్టర్ వచ్చేసరికి కెన్ ఘోష్ గెలుచుకోవడం జరిగింది. కెన్ ఘోష్ వచ్చేసరికి బెస్ట్ డైరెక్టర్ అవార్డుని గెలుచుకోవడం జరిగింది. చెస్ టోర్నమెంట్లలో నార్వేకి చెందిన మ్యాగ్నస్ కార్ల్సన్ని ఓడించిన అతి పిన్న వయస్కుడైన
ఆటగాడిగా ఇటీవల ఏ భారత గ్రాండ్ మాస్టర్ ఘనత సాధించాడు? ఆన్సర్ వచ్చేసరికి రమేష్ బాబు ప్రజ్ఞానంద అండి. చెస్ టోర్నమెంట్లలో మ్యాగ్నస్ కార్ల్సన్ని ఓడించిన 3వ ఆటగాడు కూడాను రమేష్ బాబు ప్రజ్ఞానంద అవతరించడం జరిగింది. మ్యాగ్నస్ కార్ల్సన్ని ఇప్పటి వరకు భారతదేశానికి చెందిన 2 మాత్రమే ఓడించడం జరిగింది గ్రాండ్ మాస్టర్లు. అందులో ఒకళ్ళు వచ్చరికి విశ్వనాథ్ ఆనంద్ అండి, రెండోసారికి హరికృష్ణ, 3వ వ్యక్తిగా రమేష్ బాబు రావడం జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2020 థీమ్ ఏమిటి? మనకి అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క 2020 యొక్క థీమ్ ఏమిటని అడిగారు. మనకి మహిళా దినోత్సవం వచ్చరికి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే వచ్చరికి ప్రతి సంవత్సరం కూడా మార్చి 8వ తారీఖున జరుపుకోవడం జరుగుతుంది. ఇక థీమ్ వచ్చరికి 2022కి స్థిరమైన రేపటి కోసం ఈరోజు లింగ సమానత్వం అండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2022 యొక్క థీమ్ వచ్చరికి స్థిరమైన రేపటి కోసం ఈరోజు లింగ సమానత్వం. అదేవిధంగా 2021 థీమ్ వచ్చరికి ఉమెన్ లీడర్షిప్ అండి, మహిళల నాయకత్వం. 2021 థీమ్ వచ్చరికి మహిళల నాయకత్వం అండి. 2022 థీమ్ వచ్చరికి స్థిరమైన రేపటి కోసం ఈరోజు లింగ సమానత్వం అండి. పబ్లిక్ సెక్టార్ ఎంటిటీస్ కేటగిరీలో 2020-21 సంవత్సరానికి ఫైనాన్షియల్ రిపోర్టింగ్స్లో ఎక్సలెన్స్ కోసం కింది వాటిలో ఏది ICA అవార్డుని పొందింది? పబ్లిక్ సెక్టార్ ఎంటిటీస్ కేటగిరీలో గుర్తుపెట్టుకోండి, 2020-21 సంవత్సరానికి ఫైనాన్షియల్ రిపోర్టింగ్లో ఎక్సలెన్స్ కోసం కింది వాటిలో ఏ కంపెనీ ICA అవార్డు గెలుపొందిందని అడిగారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చరికి రైల్ టెల్ అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చరికి రైల్ టెల్. భారత ప్రభుత్వానికి కొత్త ప్రధాన ఆర్థిక సలహాదారుగా ఎవరు నియమితులయ్యారు? భారత ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక సలహాదారుడిగా డిసెంబర్ 28 వరకు కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్ ఉండేవారండి. ఆయన తర్వాత జనవరి 28వ తారీఖు నుంచి కొత్త ప్రధాన ఆర్థిక సలహాదారుడిగా వి అనంత నాగేశ్వరన్ నియమితులవడం జరిగింది. ప్రజెంట్ భారత ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక సలహాదారుడు ఎవరండి? వి అనంత నాగేశ్వరన్. జెనీవాలో నిరాయుధీకరణపై UN సమావేశానికి భారతదేశం యొక్క తదుపరి శాశ్వత ప్రతినిధిగా ఎవరు నియమితులయ్యారు? ఇంతకుముందు పంకజ్ శర్మ ఉండేవారండి. తన ప్లేస్లో నూతనంగా అనుపమ్ రాయ్ నియమితులవడం జరిగింది. జెనీవాలో నిరాయుధీకరణపై UN సమావేశానికి భారతదేశం యొక్క తదుపరి శాశ్వత ప్రతినిధిగా ఎవరు నియమితులయ్యారంటే అనుపమ్ రాయ్ నియమితులవడం జరిగిందండి. అనుపమ్ రాయ్ కంటే ముందు పంకజ్ శర్మ వచ్చేసరికి ఈ జెనీవా నిరాయుధీకరణ యొక్క UN సమావేశానికి భారతదేశం యొక్క శాశ్వత ప్రతినిధిగా ఉండేవారు. రైల్వే బోర్డు యొక్క కొత్త చైర్మన్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? రైల్వే బోర్డు యొక్క కొత్త చైర్మన్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? ఇంతకుముందు ఈ ప్లేస్ శర్మ ఉండేవారండి. తన ప్లేస్లో కొత్తగా వినయ్ కుమార్ త్రిపాఠి ఏర్పడడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, రైల్వే బోర్డు యొక్క నూతన చైర్మన్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ CEO వచ్చరికి ప్రజెంట్ వినయ్ కుమార్ త్రిపాఠి. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. 25వ జాతీయ యూత్ ఫెస్టివల్కు ఆతిథ్యం ఇవ్వడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ స్థలాన్ని ఎంపిక చేశారు? మనకి యూత్ ఫెస్టివల్ అనేది యూత్ డే అనేది ప్రతి సంవత్సరం కూడాను జనవరి 12వ తారీఖున జరుపుకోవడం జరుగుతుందండి. ఎందుకోసం జరుపుకుంటామంటే స్వామి వివేకానంద బర్త్డే రోజున మనం నేషనల్ యూత్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా జనవరి 12వ తారీఖుని మనం నేషనల్ యూత్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. అయితే ఈ సంవత్సరం దానికి ఆతిథ్యం ఇవ్వడానికి ఏ స్థలాన్ని ఎంపిక చేశారంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పుదుచ్చేరిని ఎంపిక చేయడం జరిగింది. కాబట్టి ఆన్సర్ వచ్చరికి పుదుచ్చేరి అండి. ఇక నెక్స్ట్ బిట్ వచ్చరికి ఫోటో జర్నలిజం విభాగంలో రామ్నాథ్ గోయింకా అవార్డుని ఎవరు గెలుచుకున్నారు? ఫోటో జర్నలిజం విభాగంలో రామ్నాథ్ గోయింకా అవార్డుని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ వచ్చరికి లాతిఫ్ అండి. ఆన్సర్ వచ్చరికి లాతిఫ్ వచ్చరికి ఫోటో జర్నలిజం విభాగంలో రామ్నాథ్ గోయింకా అవార్డుని గెలుచుకోవడం జరిగిందండి. ఈ వీడియో ఇక్కడితో క్లోజ్ చేయడం జరిగింది. 50 బిట్స్ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ 50 బిట్స్ని మనం పార్ట్ 2లో చూద్దాము. ఆ పార్ట్ 2 వీడియో ఒకసారి మీకు ఇంకా 2-3 రోజుల్లో మీకు అవైలబిలిటీలోకి వస్తుందండి. ఈ వీడియోలో మనం ఎక్కువగా స్పోర్ట్స్ అదేవిధంగా అవార్డ్స్ వాటి గురించి చూడడం జరిగింది. నెక్స్ట్ పార్ట్ 2లో వచ్చరికి మనకి యూనియన్ బడ్జెట్ అదేవిధంగా మిగతా టాపిక్స్ మీద వీడియో చేయడం జరుగుతుంది. స్టేట్స్ అది ఇంటర్నేషనల్ అఫైర్స్ వాటన్నిటి మీద మీకు పార్ట్ 2లో మనం వీడియోలో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంకా ఎవరైతే మార్క్ టెస్ట్ సిరీస్ తీసుకోలేదో అదేవిధంగా 4G ఎడ్యుకేషన్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు 4G ఎడ్యుకేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్క్ టెస్ట్ సిరీస్ ఎవరైతే తీసుకోలేదో వాళ్ళందరూ కూడాను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది.
దాంట్లోంచి మీరు మాక్ టెస్ట్ సిరీస్ తీసుకొని రాసుకోవచ్చు అండి. మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. మీకు ఏదైనా ప్రాబ్లం నడితే మా కాంటాక్ట్ నెంబర్స్ అనేవి ఉండడం జరిగింది. దాని ద్వారా మీకు కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు అన్ని వేళ మేము హెల్ప్ చేయడం జరుగుతుంది.